రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమేంద్రా? రోడ్డు పని జరుగుతుంది సార్. ఇడిపోని. అరే బండాపు సార్. ఎందుకో? మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు, దిగి చూస్తా. అమ్మా ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ దిగిపోయింది సార్. శిరీష గారు, ఇప్పటికే లేట్ అయిపోయినది, మనం జీప్లో పోదాం రండి. నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు.
తీసుకో రవి. నాకొద్దు. తిన్ రవి. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నాకొద్దు. అక్కడ పెట్టేసి తిను. తినకపోతే చస్తావు. నేను చచ్చిపోయినా బాగుండేదన్నా. చేతకానడు పిరుకోడు మాత్రమే ఏడుస్తూ కూర్చుంటాడు. నువ్వు ఏడుస్తూ పిరుకోడని ప్రూవ్ చేయొద్దు. జరిగే యుద్ధాన్ని ఆపేసి అడవి మధ్యలో భౌతికత చెప్పడానికి నేను కృష్ణుడు కాదు, నువ్వు అర్జునుడివి కాదు. మన విప్లవకారులం రవి. మనకి డ్యూటీస్ తప్ప ఎమోషన్స్ ఉండకూడదు. ఈ చేతులు అయ్యా నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు తుడడానికి, మనకి మనం ఓదార్చుకోవడం కోసం కాదు. ఎన్నిసార్లు గాయపడినా సైనికుడు వెళ్లాల్సింది యుద్ధానికి. సిద్ధంగా ఉండు. సెబాస్టియన్, గ్రేహౌండ్స్ కమాండర్. డీజీపీ రికమెండేషన్ అంటే చాలా పవర్ఫుల్ అని మీ ఉద్దేశం, కానీ వాడు మీకంటే ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పావురం కోసం వల వేయాలి, చేపల కోసం గాలం వేయాలి. సింగన కోసం నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. విని విని విసిగిపోయాను. రిజల్ట్స్ చూపించి మాట్లాడండి. సో ఏమైపోయావన్నా ఇన్ని రోజులు? అసలు ఎలా ఉన్నావన్నా? కాఫీ ఇస్తావా? తెస్తాను. ఇదిగో అన్న. అన్నా, శిరీష గారు నీకేమనేది ఇచ్చారన్న. శిరీష నా కోసం ఇక్కడికి వచ్చిందా? అవునన్నా, చనిపోయే ముందు ఇక్కడికి వచ్చారన్న. దేవత లాంటి మనిషి అనవసరంగా చంపేశారన్నా. స్వామి గారు. సార్. కోకో. సార్. నీ పేరేంది? రాజప్ప సార్. కోకో. ఎవరు? లంకపురం సార్. కోకో కోకో కోకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కోకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలనికా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కోకో. సో నీకు అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండవు. ఏరా సామే, ఈ నెల్లోని తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు.
వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఉన్న ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. పా. ఏయ్, ఎవరా నువ్వు? అన్నా నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. ఏయ్, రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి ఈ మధ్య కనపట్లా? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్ నగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అన్న ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయింది అన్న. నీ పేరేంద్రా? సార్ ఆయనకి ఏం తెలియదు వీరాస్వామి, వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ 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 ఏమేం సార్? రేయ్, ఎవడ్రా నువ్వు? మనోడి సార్. ఇవ్వండి. పోలీసులు పర్మిషన్ యా స్టేషన్ లో నీదే? అంటే అదండి ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా చేంజ్ ఉంది సార్ నోట్. బటన్ వేస్తే ఆయన వేయాలా, లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? ఏం సార్? ఈ పలైన పనిగడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి, యాదైనా చెప్పినారా? చెప్పట్లేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని, ఇన్ఫార్మర్స్ ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు.